నమస్కారం. మేము పెన్బల్లి చీపి వెంకటేశ్వర గౌడ్ అంటున్నాను. నేను రైతు బిడ్డని. అకాల వర్షాలతోటి మామిడికాయలని రాలిపోయి ఒకవైపు బాధపడుతుంటే మార్కెట్ లేక మరొకవైపు బాధపడుతున్నాం. మమ్మల్ని ప్రభుత్వం కానీ ఎవరైనా ఆదుకునే దిక్కులేని పరిస్థితి అయిపోయింది రైతు పరిస్థితి. మరి సన్నొడ్లు ఇంత మట్టికి పెన్బెల్లో కాటా ఓపెన్ చేయలేదు. సన్నొడ్లు ఎండబెట్టుకొని రైతులు పైకి చూస్తున్నారు, కిందికి చూస్తున్నారు. వర్షం ఇంకా, గాలి ఇంకా, తుఫాన్ ఇంకా. కనీసం ఇంత మట్టికి పెన్బెల్లో ఒడ్లు కొనే దిక్కు లేకుండా పోయింది పరిస్థితి. ఇటు మామిడికాయ చూస్తే మార్కెట్ లేకుండా పోయింది. గాలి 2 సార్లు కొట్టి గాలి కాయలు రాలిపోతే ప్రభుత్వం ఆదుకుంటానని చెప్పేసి అసలు ఎవరి దగ్గర పోయి అడిగినా కానీ ఎవరు కనీసం ఈ నెంబర్ వేసి మామిడికాయలు రాలిపోయాయి అని చెప్పి నాదులు లేకుండా పోయిండు. ఏవో గారి దగ్గర పోయిన ఆయన రాస్తున్నాడు, మాకేం సర్క్యులేషన్ రాలేదు, మేము రాయమన్నాడు. మాకు రాయమని చెప్తే రాసేవాళ్ళమే కానీ లేకపోతే మేము వచ్చి చూసేవాళ్ళం కూడా కాదన్నాడు. అది మా పరిస్థితి. కాబట్టి దయచేసి మా బాధలు అర్థం చేసుకొని మా మామిడికాయలకి కొంచెం మార్కెట్ రేట్లు పెరిగేలాగా, మరి రాలిపోయిన వాటికి కొంచెం ప్రభుత్వం ఆదుకునేలాగా చేస్తారని అందరికీ నేను మనవి చేస్తున్నా.